Thank you. Lots of love. Okay, thank you for your love and support. Please like, share, and subscribe my channel. Thank you. Bye. హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం వెరైటీ లడ్డు చేయబోతాం. ఆ వెరైటీ లడ్డుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చి ఇది బాజ్రా ఫ్లోర్ అనమాట. ఇది 1/2 kg. ఇది వచ్చి 1 సెకండ్ బార్లీ ఫ్లోర్. సో ఇది కూడా ఒక 1/2 kg. సో దీనికి మనకి నెయ్యి కావాలి. నెయ్యి మీ ఇష్టము. నేనైతే ఫస్ట్ ఒక ప్యాకెట్ వేస్తాను, ఇంకా సరిపోకపోతే ఇంకో ప్యాకెట్ వేస్తాను. సో నెయ్యి కావాలి మనకి. ఇది చూసారు కదా, ఇవి నట్స్, సీడ్స్. సో నేను ట్రయల్ ప్యాక్ తీసుకున్నాను. ఈ ట్రయల్ ప్యాక్లు అన్నీ వస్తాయి యాక్చువల్గా. చూస్తే ఇప్పుడు మనకి కుకుంబర్ సీడ్స్, బాదాము అన్నీ వచ్చాయి. సో ఇదొకటి, అండ్ ఎక్స్ట్రాగా ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ అన్నమాట. ఇవి నేను యాక్చువల్ లడ్డు సేవ్ ఉంటే వాటితో చేస్తాను. సో ప్రస్తుతం వీటితో చేస్తున్నాను నేను. సో దీనిలో కొంచెం జాగరి పౌడరు అండ్ హనీ మిక్స్ అన్నమాట. హనీ, జాగరి అన్నీ కలిపి చేస్తాము. ఏం లేదు, ఈ గీలో ఫస్ట్ ఈ నట్స్ వేయించి, తర్వాత ఈ ఫ్లోర్ వేయించి, దానిలో ఫస్ట్ జాగరి వేసి, దాంతో చల్లారినాక మనం హనీ కలుపుకోవాలి. అంతే ప్రాసెస్. మోస్ట్లీ ప్రాసెస్ వీలైతే ఆ వీడియోస్ కూడా నేను పెడతాను. కాకపోతే ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్. హలో, హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్. చూసారు కదా, దీన్ని ఫస్ట్ మనం నెయ్యి వేసాము. సో నేను 2 ప్యాకెట్స్ నెయ్యి తీసుకున్నాను, ఎందుకంటే మేము కొంచెం నెయ్యి ఎక్కువే తింటాము. అండ్ రెండోది వచ్చి ఇది యాక్చువల్లీ పౌడర్ లడ్డు కాబట్టి నెయ్యి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో అందుకని అనమాట. సో ఇప్పుడు దీనిలో చూస్తే నేను సీడ్స్ వేసేసాను ఫస్ట్. ఈ సీడ్స్, ఈ నట్స్ ఫస్ట్ వేసేయాలి. ఓకే, చూస్తాము ఏమన్నా పెండింగ్ ఉందేమో. అయిపోయింది అంతే. ఫస్ట్ ఇవి కొంచెం వేగే వరకు మిక్స్ చేయండి మంచిగా. చూసారు కదా. సో ఇలా కొంచెం సేపు వేగినాక అప్పుడు మనం పౌడర్స్ కలుపుతాము అనమాట. ఏం లేదని చాలా సింపుల్ లడ్డు, అందుకే మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే మనం మోస్ట్లీ బయట కొనుక్కొని తింటూ ఉంటాము కదా. ఇది జస్ట్ మనకు 10 minutes కూడా పట్టదు. సో ఇంట్లో ఎవరైనా ట్రై చేస్తారని చెప్పి చూపిస్తున్నాను. సో ఇట్లా ఒక 5-10 minutes వేగనివ్వండి. సో కొంచెం రాగానే పౌడర్ కూడా కలిపి, మీరు అన్నీ ఒకేసారి వేసేసుకుని వేయించి కాదు. ఫస్ట్ సీడ్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి అవి అయినాక పౌడర్ ఈజీగానే కుక్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఇవి కొంచెం ఎక్కువసేపు వేయించండి. తర్వాత పౌడర్ వేసినాక పెద్ద టైం పట్టదు. సో తర్వాత నెక్స్ట్ క్లిప్ చూపిస్తాను. థ్యాంక్ యూ. హలో, హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తే ఇది బాగా కాగినప్పుడు ఇలాగా వస్తుంది అనమాట, నురగా. ఓకే, సో చూసి ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా ఉప్పుగా అవుతున్నాయి, ద్రాక్షలు. సో ఇది అంటే బాగా కాగినట్టే, ఇంకా అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ వచ్చి నేను బార్లీ వేస్తున్నా. బార్లీ వేసేసి తిప్పండి. ఫస్ట్ బార్లీ వేసి అన్నీ మిక్స్ అయ్యేటట్టు తిప్పండి. సో ఇలాగా ఒక 5-10 minutes చేస్తే మనకు ఒక డ్రై రోస్ట్ అంటారు కదా, ఆ టైప్లో వస్తుంది. సో ఇప్పుడు నేను ఫస్ట్ బార్లీ వేసి తిప్పుతున్నాను. మూతలు అవేం పెట్టక్కర్లేదండి, ఎందుకంటే ఇది లడ్డు కాబట్టి. అట్లా తిప్పుతూ ఉండండి ఒక 5-10 minutes చాలు, అంతే. ఇప్పుడు ఫస్ట్ ఈ బార్లీ వేసాము, నెక్స్ట్ మనము బాజ్రా వేస్తాము. బాజ్రా ఫ్లోర్, ఇది కూడా హాఫ్ kg వేసుకుందాం.
యాక్చువల్గా మా ఇంట్లో 2 పిండిలు ఉన్నాయి, అందుకని నేను దీంతో చూపిస్తాను. మీరు ఏ ఫ్లోర్తో అయినా చేసుకోవచ్చు, ఎనీ ఫ్లోర్ మీరు వర్క్ చేసుకోవచ్చు, కాదు సేమ్ ప్రాసెస్. ఈ పెద్ద టైం పట్టవండి, ఎందుకంటే ఇవన్నీ పొడుగులు కాబట్టి 5-10 మినిట్స్ అలాగా తిప్పుతూ ఉంటే అవే అవుతాయి. సో నేను రైస్ కుక్కర్లో చేస్తున్నాను. సో ఇంకా మీకు అడ్వాంటేజ్ ఏంటంటే హీట్ ఎక్కువైతే అదే ఆరిపోతుంది, అదే వామ్కి వచ్చేస్తుంది. సో మనము మాడిపోతుందని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇట్లాగే కొంచెంసేపు తిప్పినాక దీనిలో జాగేర్ పౌడర్ వేస్తాం, అంతే, ఇంకా అయిపోయింది లడ్డు. సో ఇప్పుడు నేను ఫుల్ జాగేరి పౌడర్తోనే లడ్డు చేయను కాబట్టి ఓకే, నేను హనీ కూడా వేసుకుంటాను అన్నమాట. సో అందుకే నేను ఏం చేస్తానంటే కొంచెం జాగేరి పౌడర్ అండ్ నేను హనీ బాటిల్స్ పక్కన పెట్టుకున్నాను. సో ఎంత హనీ పడితే అంత హనీ మిక్స్ చేసేస్తాను, అంతే అండి. ఎంత హనీ పడితే అంత హనీ మిక్స్ చేస్తాను, మన లడ్డు రెడీ అయిపోయింది. సో ఇది మొత్తం అయినాక వీలైతే స్క్రీన్ షాట్ చూపిస్తాను, బట్ ప్రాసెస్ ఇదే. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. సో ఇది ఇంకొంచెము వేగినాక జాగేర్ వేస్తాను, అవైతే ముందు చూపిస్తాను వీలైతే. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. హలో, హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా మనం తిప్పేటప్పుడు ఇలా తిప్పాలి, మొత్తం కింద నుంచి పైకి తిప్పినప్పుడు చూస్తే మీకు ఎక్కడ వైట్గా కనపడట్లేదు, అంటే మొత్తం పిండి కలిసిపోతుంది. ఇందాక మనం తయారు చేసాం కదా గీలో అనమాట. సో గీలో కదా ఇది ఇంకా రోస్ట్ అవ్వాలి, ఒక 5-10 మినిట్స్ పడుతుంది. కాదు మీకు ప్రాసెస్ ఇట్లా తీయండి, అన్ని సైడ్స్ తీయండి, ఇంకా వీలైతే గిన్నెని తిప్పుతా తీయండి, అప్పుడు మీకు ఇంకా బాగా మిక్స్ అవుతుంది. చూసారు కదా, వైట్గా లేదు, ఇది గోల్డెన్ బ్రౌన్ రావాలి, అప్పుడు జాగేరి కలపండి, అంతే, మన లడ్డు రెడీ. ఫుల్ జాగేరి అయినా వేసుకోవచ్చు, మన అలాగే కొంచెం జాగేరి కొంచెం హనీ అయినా వేసుకోవచ్చు. మీకు లడ్డూలు చేసుకోవడం కష్టం అనిపిస్తుంది, ఇట్లే పోసేసి ఇట్లే తిప్పేసి ఉంచేస్తే అదే మిక్స్ అయిపోద్ది. ఓకేనా, మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఓకే, హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్. చూసారు కదా, ఇది ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోయింది అనమాట మనకి. కాకపోతే ఇప్పుడు మనం బెల్లం వేస్తాం కదా, బెల్లం కూడా కొంచెం మిక్స్ అవ్వాలంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు బెల్లం కూడా వేసేసుకోండి. మీరు మొత్తం బెల్లంతోనే చేసుకోవాలనుకుంటే మొత్తం బెల్లం ఇప్పుడు వేసుకోండి. నేను తేనె కూడా కలపాలి కాబట్టి, తేనెని హీట్ చేయకూడదు కాబట్టి నేను దీనిలో మిక్స్ చేయట్లేదు. సో ఇప్పుడు ఇలా బెల్లం వేసుకొని అన్నీ కలిపి మిక్స్ చేయండి. మిక్స్ చేసి చల్లారినాక అప్పుడు తేనె కలపండి. మీకు ఎంత తేనె కావాలంటే అంత తేనె కలుపుకొని మీకు ఇష్టమైన సైజుల్లో బాల్స్ అయితే బాల్స్ చేసుకోవచ్చు, రెక్టాంగిల్ ఏ షేప్లో అయినా మీరు ఇది చేసుకోవచ్చు. ఓకే, కాకపోతే నేనేం చేస్తానంటే ఇది ఇలా అయిపోయినాక కొంచెం సేపు ఇట్లాగా రోస్ట్ చేసి దీన్ని పక్కన పెట్టేస్తాను చల్లారే వరకు. చల్లారినాక ఎక్కువ తేనె కలుపుతాను నేను. సో నేను షేప్స్ ఏం చేసుకొని ఈ గిన్నెలోనే ఇలా కలిపేసి ఇది ట్రాన్స్ఫర్ చేసేస్తాను. సో మనం తినాలనుకున్నప్పుడు ఒక స్మాల్ సైజ్ బాల్ అప్పుడు చేసుకొని తినచ్చు. సో అది నేను చేసేది, మీరు ఎవరికైనా సర్వ్ చేస్తుంటే ముందే రౌండ్స్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్. హలో, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు తెలిసి మీరు ముందర ప్రాసెస్ అంతా చూసారనుకుంటా. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, చూసారు కదా, గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చింది. అయితే ఇంకా మీకు కలర్ సరిగ్గా కనిపిస్తుందో లేదో కానీ నాకైతే గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఫైనల్ టచ్ ఏంటో చెప్పండి. ఎస్, ఇప్పుడు నేను మొత్తం బెల్లంతో చేయలేదు కాబట్టి చూసారు కదా, ఇది వైల్డ్ ఫారెస్ట్ హనీ. ఇది మీకు ఫస్ట్ సైడ్ కేసి చూపిస్తాను. సో దీన్ని మిక్స్ చేస్తున్నాను. ఓకే, సో ఇలా మిక్స్ చేయండి. మిక్స్ చేసి యాక్చువల్గా మీరు ఇట్లా ఉండలు కట్టడం ఇప్పుడే ఇట్లా తీసుకొని ఇలా ఉండలు కూడా కట్టుకోవచ్చు.
ఓకే, కలిపేటప్పుడు కానీ నేను జనరల్గా ఏం చేస్తానంటే ఫస్ట్ ఇలా మొత్తం ఒకసారి కలిపేస్తాను. చూడండి, ఇప్పుడు దీన్ని ఇలా ఉండలు చేసుకోవచ్చు మనం. సో నేను ఇంత అంటిల్ చూడండి, నేను గంటతోనే మీకు చేసి చూపిస్తాను. లడ్డు చూసారు కదా. సో మన లడ్డు రెడీ అయిపోయింది. సో దిస్ ఈజ్ మన మిల్లెట్ లడ్డు అనమాట. చూడండి మీకోసం. సో మన మిల్లెట్ లడ్డు రెడీ అయిపోయింది. లాట్స్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్. మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. హలో ఫ్రెండ్స్, చూస్తారు కదా, ఇది మన ఫైనల్ లడ్డు అనమాట. సరిపోయినంత తేనేస్తే ఇలా వస్తుంది. సో ఇప్పుడు ఇదేం లేదు, ఇట్లా రౌండ్స్ చేసుకొని ఇట్లా తీసుకొని ఉండలు కట్టుకోవడమే. సో బట్ నేను కొంతసేపు ఇలా నానబెట్టినాక ఉండలు కట్టుకోవాలని కూడా రూల్ లేదండి. ఎట్లా ఇది మెత్తగానే ఉండదు, గిన్నెలు వేసుకొని తినేయచ్చు. సో ఓకే, సో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. దిస్ ఈజ్ అవర్ మిల్లెట్స్ లడ్డు. చూడండి, ఇది మనం మొత్తం కలిపి ఒక పెద్ద లడ్డుగా కూడా అనుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. హలో, హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్. చూసారు కదా, ఇదిగోండి మన మిల్లెట్ లడ్డు, చిట్టి లడ్డు చేశాను నేను. సో మీరు పెద్దవైన చేసుకోవచ్చు. సో దీని పూర్తి రెసిపీ మనకు వీడియోస్లో పెట్టున్నాం, చూడండి. థ్యాంక్ యూ, బాయ్. Thank you, lots of love. Okay, thank you for your love and support. Please like, share and subscribe my channel. Thank you, bye.